పైన పేరు రాయించుకున్నా పని 100 రోజుల పనికి వస్తా. పని ఎడ నడుతుంది సారు? పని నడుతుంది, బండకే నడుతుంది. నీ పేరేం పేరు ఉండే? రోహిణి ఈశ్వరయ్య. ఉన్నదిగా నీ పేరు మరి? వస్తావా? వస్తా సార్. పెద్ద బండకు నడుతుంది. ఇంకెవరు ఉన్నారా? ఉండొచ్చు ఇక వాళ్ళు వస్తారు కానీ ఇక నేనైతే ఇప్పుడు వచ్చిన పిల్లవాడకు పోన్నా. పెద్ద బండకే నాడు. తర్వాత ఎందుకో నేనేమనుకుంది అల్లు లెక్కాలేస్తాడమో ఎందుకో నేనేమనుకుంది ఇంకొకడి చెప్తాడమ్మో ఎందుకో నేనేమనుకుంది. ఇంతసేపా మీకోసం ఎంతసేపు చూడాలా? లేట్ అవుతుంది. వీళ్ళు రాక ఇవాళ వచ్చిర్రు, వీళ్ళు అవతలేరు. రోజు వచ్చిన వాళ్ళు ఎటు పోవాలి? ఏమైంది? ట్రాక్టర్ పెట్టకండి. ట్రాక్టర్ పెట్టిన కనీసం పడితే ఎప్పుడే ఒక మిషన్ వచ్చింది వడ్లనే కొట్టుకోండి నేను పోయి నేను పోతానది నడు. నువ్వు ఈ నెప్పుడుతానో కోపులో దిగినాక నువ్వు మమ్మల్ని ఏం చేస్తావే? చెప్తాడు మా చెప్తాడు పని ముసలోడే కానీ గట్టోడే. ఈ 100 రోజుల పని పైసలు పడేమో కానీ మా మందు వదిలేక పైసలు ఈ ఎక్కలేదు కాదు. ఎక్కువ గట్టే తల్లాడు. ఏం చేస్తావు మరి? ఎందుకు వచ్చినావు ఇంటికాడ వాడక? అయ్యో 100 రోజుల పైసలు వస్తాయని వచ్చిన వీడికి వచ్చి మమ్మల్ని వచ్చినావు. అవ్వా పొద్దుత్తందా పోతుంది. ఏందా గింత లేట్ అయింది మీకు పనికి రావడానికి? ముసలాయన చూసి మాట్లాడు రాదు రే. లేట్ అయిపోద్ది. ఆయన ఇక్కచ్చుడు అవుతాను, నడుచుకుంటూ కాదు. అయితే గాని మీ గ్రూప్ లీడర్ ఎవరిదిలా? నేనే సార్. నేనే. నువ్వేనా? అయినట్టే పని మరి ఇవాళ కొడతాను కనబడ చెత్తను కానీ పని కానీ టక్కన సార్ ఇవాళ ఏం చేయాలి? ఏమున్నది? దీపికలు పోయాలి. మరి రేపేం చేయమంటావు? అది సీడ పోయాలి. ఇది మంచిగా ఉన్నది. ఏరింది ఎత్తిపోసుకున్నాడు. మరి ఏం చేయమండు? పని ఉడతలేదు. ఏం చేయమండు? పని ఉట్టకుంటే ఎన్నో ఉట్టియాలి కానీ ఏరింది ఎత్తిపోసుకున్నట్టు అలా ఇళ్ళకి ఇళ్ళ వాళ్ళకి ఎన్నిసార్లు దుర్గా వాడు మీకోసం ఏదో వేసి పని కల్పిస్తానా? ఏదో నేను చేయరు నడురి. ఇది మంచిగానే ఉన్నది. ఏరింది ఎత్తిపోసుకున్నట్టు. ఇక అంత మరి ఏం చేయాలా? సారా పని చెప్పిండే లీడర్ బట్టే బాగా కొలతలు ఏడ తెలుస్తుంది. నైట్ పోయి అంటే బరాబర్ పోతుంది కొలత. ఎత్తు ఎత్తు మనోడు అంత మంచిదేనా? అంత మంచిది. మనోరాలు జాబ్ చేస్తుంటాడు కదా. కనబడతలే. గవర్నమెంట్ డ్యూటీకి ఇంకా ఉన్నారు ఇక వాళ్ళు. మరి ఏం చెప్తాను? ఏం చేస్తారు ఇక వాళ్ళు. అయ్యో మంచి మనోరాలు అదే. అది మంచిదే ఉండే. నేనే పిచ్చి కూర్చున్నా. ఓ పిల్లేస్తాడు సారు. ట్రాక్టర్ ఏది సారు? అక్క వచ్చాగా మనకి వీడికి. వాడు అప్పుడే ఎత్తులు తెంగే వాడు వాడు చెట్టు వచ్చినైతే మళ్ళీ ఇది పట్టుకెళ్ళండి బండి. వాడు గంతే మారడు. తింటూ ఏం చేస్తున్నావే? బోల్దాం అవుతాను మీకు. ఎక్కడున్నావు? తెలుసు కదా చాలా బిజీ ఉన్నా. కానీ మా అమ్మ అప్పటికే అన్నది తింటే పని అంతేనా నేను. తిన్నావానే? అయ్యో ఏం చెప్తాను? మన గురించి కదనే ఈ పని అంతా. నీకోసమేనా ఇదంతా? ఏం కూర? తాగాలి. మా జాబ్ కార్డు తీసుకొని పేరెక్కి అయిపోయినా ఇద్దరు కలిసి చేసుకున్నా. పని రా కానీ వానికి బండికి బ్యానెట్ లేదు, వానికి మానవ లేదు. పొద్దుగాలని వయ కొట్టినట్టున్నాడు. అప్పుడేమో ఆగనే ఆగలే బాడుకవు.
పట్టు అత్తాను డ్రైవర్ అత్తాను. రాజేయం అంటాను ఇవాళ తెచ్చి పెట్టిందని ఇంకా బండి గడుపు బండి ఎలా చేస్తున్నారా మీరు రాకముందు తెచ్చి పెట్టి ఇవాళ ఒక ట్రిప్ పడ్డది లేదా అవతల వాడు 6 ట్రిప్పులు కొట్టుకున్నాడు. పని ఏడా నడుతుంది నువ్వు వేడే పెట్టినవురా ఏడా సార్ చూపెట్టరా వచ్చినప్పుడు కిలోమీటర్ దూరం ఉన్నది ఇక ముసలైన చూసి మాట్లాడరా అక్కడ దాకా మొత్తం అర్రబాటు ఏడుండరా బండి వీడు పెట్టమని చెప్పారంతా నాకు చెప్తాను వాళ్ళు దాల పొద్దుగాల పెట్టిన పోయేసే వరకు గిడ పెడతారు నీ కోప కాడ పెడతారు కావచ్చు నేను కాడ ఉంటుంది ఇక్కడ చెట్నే ఉండే నాకు బ్యానెటే లేదా మీ ఫీల్డ్ వస్తుంది చెట్టు కింద పెడతారు నాకే వరకు గాడి పెడతారు కావచ్చు నేను అనుకుంటుంది నువ్వు అత్తనవని రోడ్కే తవ్విస్తారు నీకు నాకే వరకు ఇది అల్ల వస్తా అది వస్తారంటే మరి ఏడ పెడతారు నేను అనుకుంటుంది అనుకుంటావు గట్టనే పో ఆడ పెట్టిరు పో ఏ పెడతారు వయాల ఇగో రేపు రోజు రమ్మంటే అత్తలేకపోతే లేదు మరి పోనాహా పిల్లలు సార్ నాకు కాదురాయి ఇలా అసలు కాదురాయి నాకు కాదురాయి ఏ లొల్లేందా కానీ నాకు కాదురాయి నాకు 2 ట్రిప్పులు కాదురాయి ఈ ఊళ్ళో 30 మంది డ్రైవర్లలో వీడే ఆగడు ఒక్కడు ఒకటి అట్లా వచ్చింది మరి నేను అందుకే మాట్లాడతానా నువ్వు గంగ ట్రిప్పులు పడాయా ఏ లొల్లి పని ట్రిప్పులు పడాయా ట్రిప్పులు పడాయా పడతాయి కానీ పైసలు ఉన్న ట్రిప్లకే పైసలు లేదండి ట్రిపుల్ ఎస్టేట్ లేదు బండి తెచ్చడం పెట్టుకున్నాం పొద్దు పెడుతుంది నీ పొక్క కూడా నిండింది అనుకో అమ్మ తాత వీడియో కాల్ వద్దాను ఇక ఓ ముసలాడు పిల్ల స్టాండ్ వస్తున్నాడు మా అల్లుడు మాట్లాడుతానా జర ఒక్క నిమిషం ఆగరాదు. అవుతే నడవద్దా సరే వస్తానా సారు 10 రోజులు పని చేస్తాను జర ఆగరు ఇక్కడ సార్ వచ్చిండు పిల్ల అసిస్టెంట్. అరే పారేవే మన పారే వాళ్ళు దింగిపోయి అరే ఇక పొలాడు పెండేసుకోవడానికి తీసుకుపోయాడు లేదు. ఓ రవ్వగా పార పట్టుకురా ఇటు కానీ అయింది సార్ మాది అయింది. టకన్ కానీ మీ చూద్దా టకన్ ఒడగొట్టుర్రి. ఎంత పడ్డాయి సార్ మాకు పైసలు మీకా మీ గ్రూప్ 250 పడ్డాయి. మాకెంత పడ్డాయి మీ గ్రూప్ 250 పడ్డాయి. మొత్తం గుండు కొట్టుకొచ్చినాం వాళ్ళు మీద మీద కటింగ్ చేసుకొచ్చారు గదేనా సార్ పద్ధతేనా మీది మాట్లాడా ముసలాడా వాళ్ళకు 250 ఎట్లా మాకు 250 అంటే సార్ మేము నవ్వలేదు ఆడ అరే మేము ఉన్నది 5 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల పొడుగు తాగినాం. మాకు ఎక్కువ రావాలి. మీకెంత వాళ్ళకు పడ్డాన్ని పైసల కంటే మాకు ఎక్కువ పడాలి. అంతకంటే పడితే చిరు సామానం తీసిరు కదా. అయ్యో పిల్ల తట్టలేదు గిట్లా పని కాడికి వచ్చి వాళ్ళు చేస్తారు పిల్లాడు ఎప్పుడు ఫోన్లే మాట్లాడే వెంకటేష్ గురుపోళ్ళు మేము పొద్దుగా చాగితే అర్థమైందిరా ఏదో ఎప్పుడు ఫోన్ మాట్లాడితే అంత కాదు పని మాది పనికి వచ్చి ఫోన్ మాట్లాడతారు. ఇప్పుడు మీకు 250 పడితే మాకు 10 ఫీట్ల పొడుగు తీసిన పని కదా ఏది పని అదంతా వాళ్ళని తీసిరే మేమే తీసుకొచ్చి ఏమంటా సార్ మీకెంత కొలత పెట్టిందో వాళ్ళకంతే కొలత పెట్టిందే చిరు సామానం తీసిరు కదా. మరి అది అన్నీ ఉండదు. ఆ గడ్డకు దిగి చూడు దిగే గడ్డకు ఆ గడ్డ అంతా అన్నీ ఉన్నది. అయ్యేదే ఉన్నది. రేపు ఎప్పుడు మాకేమి రాపిస్తాం. ఇలా పని మీద 300 ఎక్కువ పని చేయని వాళ్ళకి అంతే పని చేయని వాళ్ళకి మేము కూడా పిల్లలు చెప్తాం అటు వచ్చి ఏ తాత బరాబరే చెర్రోన్ ట్రిప్పులు బరాబరే పోసిర్రు బరాబరే సార్ కొలతలు బరాబరే పెట్టిండు చెర్రోన్ ట్రిప్పులు బరాబరే పడ్డాయి. మేమేమో సాఫ్ చేసుకొచ్చి సాఫ్ చేసుకొచ్చి బరాబరే కొలతలే పెట్టిండు అందరికి. ఎండే సార్ దగ్గర పోయి ఆయన మీద కంప్లైంట్ ఇస్తా. ఎంపీ అత్తన్న ఏదైనా ఫోన్ చేసిన ఏడవన్నవరను నాకు 300 చెప్తానా రేపు ఎక్కడిదో చూసు నాకు ఈ గ్రూపులో వాడాల 300. ఇప్పుడు వచ్చే వారం వచ్చింది మా గ్రూప్ లో ఆ పిల్లాడు ఊకే ఫోన్ మాట్లాడతాడు
మీ అమ్మ కూడా చెప్పింది మా కొడుకుని తీసుకో మాకు మీ గ్రూప్లో కానీ చెప్పింది. అవి ఇప్పుడు వచ్చేవారం వచ్చింది మా గ్రూప్లోకి రా. ఆ పిల్లాడు ఊక ఫోన్ మాట్లాడతాడు. సరేనా? సరేనా? చెప్పి పెడతా నేను.